ఎం న్యూస్ కి స్వాగతం. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని ఎంతో ప్రాచీనమైన ఏడిద సంగమేశ్వర స్వామి ఆలయానికి వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఆలయ చైర్మన్ రామిశెట్టి శ్రీనివాసరావు, తమ కమిటీ సభ్యులు, అలాగే ఆలయ ఈవో శోభారాణి, గుమాస్తా వెంకట్రావు పోలీస్ సిబ్బందితో కలిసి ఎటువంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షించారు. ఆలయం వద్ద దాతలు భక్తులకు అల్పాహారం, పాలతో పాటు అన్నదానం చేశారు. మండపేట మండలం ఏడిద గ్రామంలో కొలువై ఉన్న శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయానికి మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని ఏడిద పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు సంగమేశ్వర ఆలయం వద్ద ఉన్న కొలంలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ చైర్మన్ రామిశెట్టి శ్రీనివాసరావు, తమ కమిటీ సభ్యులు, ఆలయ ఈవో శోభారాణి, గుమాస్తా వెంకట్రావు పోలీస్ సిబ్బంది సహకారంతో క్యూలైన్లు ఏర్పాటు చేసి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. స్వామివారిని ఏడిద గ్రామానికి చెందిన సొసైటీ చైర్మన్ రామిశెట్టి శ్రీహరి, అరుణకుమారి దంపతులు, చిలకలూరి బుజ్జి, సుజాత దంపతులు, ఏడిద గ్రామ సర్పంచ్ బూరిగా ఆశీర్వాదం, జడ్పీటీసీ కురుపూడి భవానీ రాంబాబు, వైస్ ఎంపీపీ పసుమర్తి నాగేశ్వరరావు, కైలాసేశ్వర స్వామి ఆలయ చైర్మన్ బేతా వెంకటేశ్వరరావు, పమిడిపల్లి నానాజీ, వాసంశెట్టి అర్జున్ తదితరులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. శ్రీ స్వయంవర పార్వతీ సంగమేశ్వర దివ్యక్షేత్రం పూర్వం నుంచి పాండవులు మునులు తపస్సు చేసిన ఈ దివ్యక్షేత్రం నుండి ఈవేళ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా తెల్లవారుజాము నుంచి భక్తులు వస్తున్నారు. దర్శనం చేసుకుని దివ్యక్షేత్రం నందు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఆలయ కమిటీ వారు, గ్రామ పెద్దలు, పోలీసు వారు సహకారంతో భక్తులకి తీర్థప్రసాదం కూడా స్వీకరించి వెళ్తున్నారు. అంతా బాగానే జరుగుతుందని చెప్తున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ సంగమేశ్వర స్వామి దేవస్థానం నుండి ఆలయ చైర్మన్ శ్రీ రామశెట్టి శ్రీనివాసరావు, ఆలయ కమిటీ సభ్యులు, అలాగే కార్యకర్తలు, భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జయప్రదం చేస్తున్నారు. అలాగే అన్నదానం కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. భక్తులందరూ తెల్లవారుజాము నుంచి వచ్చి తన మొక్కులు చెల్లించుకుని ఈ శివుని యొక్క కృపా కటాక్షం పొంది ఉన్నారు. అలాగే ఈ సంగమేశ్వర దేవస్థానం యొక్క ప్రసిద్ధి పాండవులు, మునులు తపస్సు చేసినటువంటి ఈ సంగమేశ్వర దేవస్థానం యందు మంచి ప్రావీణ్యత కలిగింది కాబట్టి చుట్టుపక్కల గ్రామ వాళ్ళు కూడా భక్తులు అందరూ వచ్చి ఈ సంగమేశ్వర స్వామిని దర్శనం చేసుకుని మా మొక్కులు చెల్లించుకుంటున్నారని, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నటువంటి మా ఆలయ కమిటీ సభ్యులు రామశెట్టి శ్రీనివాసరావుకి, అలాగే మా కమిటీ సభ్యులు అందరూ కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటాం. వేలాదిగా తరలివస్తున్న భక్తులకి అన్నప్రసాదం వితరణ చేస్తున్న భక్తులు దాతలకు, అలాగే అక్కడ ప్రసాదం వడ్డిస్తున్న భక్తులకి అందరికీ కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం.
మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.